హలో అండి, అందరికీ ఎలా ఉన్నారు? నేను సంయుక్త. వెల్కమ్ టు తెలుగు రుచులు. ఈరోజు తెలుగు రుచుల్లో నేను ఉసిరికాయ పచ్చడి చూపించబోతున్నానండి. ఈ ఉసిరికాయ పచ్చడి చాలా బాగుంటుంది. మనకి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే 6 నెలలు ఉంటుంది, బయట పెట్టుకుంటే 3 నెలల పాటు చాలా బాగుంటుందండి, టేస్ట్గా ఉంటుంది. ఉసిరికాయ పచ్చడి ఎలా చేసుకుందాము చూద్దాం, వచ్చేయండి. ఇప్పుడు ఉసిరికాయ పచ్చడికి కావాల్సిన పదార్థాలు చూసేద్దాం. మనం ఫస్ట్ ఉసిరికాయ తీసుకోవాలి. ఉసిరికాయ ఎంచుకునేటప్పుడు మనకు ఉసిరికాయలు ఎప్పుడు గ్రీన్ కలర్లో ఫ్రెష్గా గట్టిగా ఉండాలండి. అలా ఉంటేనే పచ్చడి చాలా టేస్ట్గా ఉంటుంది. ఇవిగండి, నేను కేజీ ఉసిరికాయలు తీసుకున్నాను. మీడియం సైజు ఉసిరికాయలు తీసుకున్నాను. చాలా సూపర్గా ఉన్నాయి, చూడటానికి కూడా చాలా ఫ్రెష్గా ఉన్నాయి, ఎక్కడ మచ్చలు లేవు. ఇట్లా తీసుకోవాలన్నమాట కాయలు ఫ్రెష్గా. కేజీ ఉసిరికాయలు కడిగి తుడిచి ఆరబెట్టుకున్నాను. కేజీ ఉసిరికాయలకి 150 గ్రాముల చింతపండు అండి. చింతపండు ఎర్రగా ఉండాలి. విత్తనాలు పీచులు తీసేసి క్లీన్ చేసుకొని వాటర్ పోసేసి కడిగేసుకొని ఉడికించి పెట్టుకోవాలి. ఉప్పు, నేను టాటా కళ్ళుప్పు తీసుకున్నానండి. కళ్ళుప్పు పొడి చేసి పెట్టుకున్నాను. ఆవాలు 100 గ్రాములు, మెంతులు 50 గ్రాములు, ఉప్పు వచ్చేసి 200 గ్రాములు, కారం 200 గ్రాములు. ఉసిరికాయ పచ్చడి కేజీకి 200 గ్రాములు కారం, 200 గ్రాములు ఉప్పు, 100 గ్రాములు ఆవాల పిండి, 50 గ్రాములు మెంతి పిండి. ఈ ఆవాలు, మెంతులు, ఉప్పు 3 కూడా నేను వేయించి పెట్టుకున్నాను. వేయించి పొడి చేసుకున్నాను. ఎందుకంటే మనం ఈ పచ్చడి తాలింపు వేస్తాం కాబట్టి ఈ పొడులు కూడా వేయించుకోవాలి. పచ్చి వేసుకుంటే టేస్ట్ రాదు. ఆవాలు, మెంతులు, ఉప్పు 3 కూడా వేయించుకొని అప్పుడు పొడి చేసుకొని పొడి కలుపుకుంటే టేస్ట్ బాగుంటుంది. ఈ మొత్తం కూడా వేయించుకున్నవి. ఈ చింతపండులో వాటర్ వేసి ఉడికించుకుందామండి. ఇప్పుడు మనం ఉసిరికాయ పచ్చడి ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాము. స్టవ్ మీద కడాయి పెట్టేసి మనకి కేజీ ఉసిరికాయకి 600 గ్రాముల ఆయిల్ అయితే నేను వేస్తున్నాను. ఆరు 600 గ్రాములు మనకి పచ్చడి మొత్తానికి సరిపోద్దండి, ఇక పోసే అవసరం ఉండదు. కేజీ ఉసిరికాయ పచ్చడికి 600 గ్రాములు ఆయిల్ తీసుకున్నాను. తాలింపుకి ఇదే, ఇక పచ్చడి మొత్తానికి కూడా ఇదే ఆయిల్ అనమాట. ఇంకా మనం సపరేట్గా అంటూ ఏమీ పోయము. బయట వర్షం పడిందండి. పొద్దునంతా కూడా 8 గంటలకు మేము మాకు దగ్గరలో ఉన్న కుషాయిగూడ మార్కెట్కి వెళ్ళి మార్కెట్ అంతా తిరిగి వచ్చేటప్పుడు 12 అయింది. ఇప్పుడు వర్షం పడుతుంది. ఆ చల్లగాలికి తలనొప్పిగా ఉంది. కాఫీ తాగుదామండి. కాఫీ తాగిన తర్వాత నేను మొదలు పెడతాం మళ్ళీ. ఈ గ్లాసులు నేను ఫ్లిప్కార్ట్లో తీసుకున్నాను. చాలా బాగున్నాయి, సింపుల్గా స్టైలిష్గా. ఇవిగండి ఉసిరికాయలు. ఇవి నేను పొద్దున 11 గంటలకి కడిగి ఆరబోసాను. ఇప్పుడు 6:30 అయింది టైము. ఇప్పటి వరకు ఆరినాయి అనమాట. మనకి ఎప్పుడైనా నిలవ పచ్చళ్ళలో ఎక్కడా కూడా తడి తగలకూడదండి. తడి తగిలితే మనకి పచ్చడి పాడైపోతుంది అనమాట. అందుకోసమని మనము కంపల్సరీ తడి లేకుండా పొడిగా ఆరబెట్టుకోవాలి. తడి లేకుండా నీట్గా వేసుకోవాలండి. పల్లి ఆయిల్ మనం బాండీలో పోసిన తర్వాత బాగా వేడి అవ్వకూడదండి, పొగలు వచ్చేస్తుంది మనకి. కొంచెం ఆయిల్ వేడవగానే మనం ఉసిరికాయలు వేసేసుకోవచ్చు. పైగా వర్షం పట్టడం వల్ల లైటింగ్ లేదండి, చీకటి కనిపిస్తుంది. 4 LED లైట్లు వేసాను నేను కిచెన్లో, అయినా కానీ లైటింగ్ తక్కువగానే ఉంది. చూడండి, ఇప్పుడు మనం ఈ చింతపండుని శుభ్రంగా కడిగేసుకొని ఈ చింతపండు మునగ వాటర్ వేసేసుకొని పక్కన స్టవ్ మీద పెట్టి ఉడికించేసుకుందాము. ఇది బాగా మసలాలి. మనకు చింతపండు బాగా ఉడకాలండి. పచ్చిగా కానీ చల్లనీళ్ళలో కానీ వేసి నానబెట్టి పులుసు పోయకూడదు. పులుసు పోసి తాలింపులు ఉడికించుకుంటే మనకి పచ్చడి తొందరగా పాడైపోతుంది. అందుకోసం మనం చింతపండులో వాటర్ వేసేసి పక్కన ఉడికించుకోవాలి, మసలాలి బాగా. ఇప్పుడు ఉసిరికాయలు వేసేసాం కదా, ఈ ఉసిరికాయలు వేగుతున్నాయి చూడండి. ఇవి కలర్ చేంజ్ అవ్వకూడదు, అలాగే నల్లగా మాడకూడదు. వేసిన ఉసిరికాయలు వేసినట్లుగానే మనకి పచ్చడిలో కనపడాలి. అప్పుడే పచ్చడి చాలా టేస్ట్గా ఉంటుంది అన్నమాట. నల్లగా కాయలు వేగితే ఏమవుతుందంటే ఫస్ట్లో బాగానే ఉంటుంది, సగం పచ్చడి అయిపోయినాక గట్టిగా అయిపోతాయి. ఇదిగోండి, చింతపండు కూడా ఉడుకుతూ ఉంది. చింతపండు కూడా రెడ్ చింతపండు, ఎర్రగా ఉన్న చింతపండు, ఫ్రెష్గా ఉన్నది. ఇప్పుడు పచ్చళ్ళ సీజన్ కాబట్టి మంచి చింతపండు వస్తుంది, మంచిది తీసుకోండి.
విత్తనాలు లేకుండా వేయండి. ఇవ్వండి ఉసిరికాయలు ఈ విధంగా మనకి అక్కడక్కడ పగిలినట్టుగా పొట్టు పొట్టుగా కనపడుతుంది కదా, ఈ విధంగా వేగితే సరిపోద్ది మనకి. మనం బయటికి తీసిన తర్వాత కూడా కొంచెం కలర్ చేంజ్ కనపడుతుంది. ఇప్పుడు బాండీలో మనకి తెల్లగా ఉన్నాయి, తీస్తే చూసారా కొంచెం కలర్ చేంజ్ అయింది, గోల్డెన్ కలర్ వచ్చినాయి. ఇంత మాత్రం చాలు. రెండో వరుస కూడా నేను వేసేస్తున్నాను. ఇప్పుడు బాగా నూనె కాగుంది కాబట్టి వేసేటప్పుడు చాలా జాగ్రత్తగా వేసుకోవాలండి. మీద పడుతుంది చింది. మనకు పల్లి ఆయిల్ ఎప్పుడైనా సరే ఎక్కువగా కాగకూడదు. ఇదిగోండి చింతపండు బాగా మసులుతుంది, తెల్లిపోతుంది. చూద్దాము, ఇది కూడా ఆపేసేసి చింతపండు చల్లార్చుకుందాము. ఇవిగండి బాగా వేగుతున్నాయి. ఇంకొక 2 మినిట్స్ నుంచి తీసేసుకుందాము. ఎప్పుడైనా పెద్ద ఫ్లేమ్ పెట్టుకోకండి, సిమ్లో పెట్టుకోవాలి. చింతపండు కూడా ఆఫ్ చేసాను స్టవ్. ఈ చింతపండుని మనం చల్లార్చుకోవాలి. వేడిగా మనం మిక్సీ జార్లో వేయకూడదు. ఈ కాయలు కూడా ఇంకొక 2 మినిట్స్ వేగితే మనకు మంచి కలర్ వస్తుంది, ఉడుకుతుంది అనమాట. సిమ్లో పెట్టి లేదా మీడియం ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేసుకోవాలి ఉసిరికాయలు ఎప్పుడైనా కానీ. మాడిపోకూడదండి, కలర్ చేంజ్ అవ్వకూడదు, పచ్చడి మొత్తం టేస్ట్ మారిపోద్ది. మనకి ఎక్కువ రోజులు నిల్వ ఉండాలంటే ఇట్లాగా వేగితే సరిపోద్ది అనమాట మనకి. ఇవి కూడా తీసేసుకుందాం మనం. మనకి చింతపండు చల్లారాలి, ఉసిరికాయలు కూడా కొంచెం చల్లారాలి. ఈ ఉసిరికాయలు తీసేసుకొని ఇదే ఆయిల్లో మనం ఇంకా సపరేట్గా ఆయిల్ తీసుకోవట్లేదు. 600 ml పోసాం కాబట్టి ఇది మొత్తం పచ్చడి మొత్తానికి ఆయిల్. ఈ ఆయిల్లో ఇప్పుడు మనం తాలింపు కూడా వేసేసుకుందాం. ఉసిరికాయలు ఆయిల్లో వేసేటప్పుడు జాగ్రత్త, తీసేటప్పుడు జాగ్రత్త అండి, మీద పడతాయి ఒక్కోసారి ఆయిల్. ఇప్పుడు తాలింపుకి 4 ఎండుమిర్చి, ఆవాలు ఒక 2 స్పూన్లు, 1 స్పూను జీలకర్ర తీసుకున్నాము, కరివేపాకు, ఇంగువ. ఇవి చాలండి. మినపప్పు కానీ శనగపప్పు కానీ అస్సలు వేయకూడదు. వేస్తే ఏమవుద్దంటే మినపప్పు శనగపప్పు వల్ల పచ్చడి త్వరగా పాడైపోయే ఛాన్స్ ఉంటుంది. పాడైపోవడం అంటే బూజెక్కదు, మనకు పాత వాసన వచ్చేసిద్ది అనమాట. ఎక్కువ రోజులు నిల్వ ఉండదు, ఫ్రెష్గా ఉండదు. అందుకోసం నేను వేయట్లేదు. వెల్లుల్లిపాయలు కొన్ని తాలింపులోకి తీసుకున్నాను. ఇప్పుడు ఎండుమిర్చి వేసేసాము. ఇవి నల్లగా కాకముందే ఎండుమిర్చి, ఆవాలు వేసేసుకున్నాము. ఆవాలు ఒక 2 స్పూన్స్ అయితే, ఇవి పెద్ద ఆవాలండి. మనకి పచ్చళ్ళకి ఎప్పుడైనా కానీ చిన్న ఆవాలు తీసుకోవాలి, తాలింపుకి పెద్ద ఆవాలు తీసుకోవాలి. 2 స్పూన్ల ఆవాలు, 1 స్పూన్ జీలకర్ర వేసేసాను. చిటపట్లు ఆడిన తర్వాత వెల్లుల్లిపాయలు కూడా వేసేస్తున్నాను తాలింపు కోసం. మనం కడిగి ఆరబెట్టుకోవాలండి. కరివేపాకు కూడా ఎక్కడ కూడా తడి ఉండకూడదు, శుభ్రంగా కడిగి గుడ్డతో తుడిచి ఆరబెట్టుకోవాలి. ఇది కూడా తాలింపులో వేసేసాను. ఇప్పుడు ఇంగువ వేసుకుందాము. ఇంగువ అండి మస్ట్ అండి పచ్చళ్ళకి, నిల్వ పచ్చళ్ళకి ఉంటేనే బాగుంటుంది, టేస్ట్ బాగుంటుంది. ఇష్టం లేని వాళ్ళు స్కిప్ చేసేయండి. ఈ తాలింపు కూడా మనకు బాగా చల్లారిపోవాలి. ఇప్పుడు మనం ఈ తాలింపు చల్లారేలోపు, ఉసిరికాయలు చల్లారేలోపు ఏం చేస్తామంటే, మనం ఉడికించి పెట్టుకున్నాం కదా చింతపండు, ఆ చింతపండు అంతటిని కూడా మిక్సీ జార్లో వేసేసుకుందామండి. చల్లబడాలండి చింతపండు కూడా, మనం చల్లార్చుకోవాలి. వేడిగా ఏది చేయొద్దు. నిల్వ పచ్చళ్ళకి వేడిగా చేస్తే ఏమవుతుందంటే కలర్ చేంజ్ అయిపోద్ది, టేస్ట్ చేంజ్ అయిపోద్ది. ఇప్పుడు ఈ చింతపండు గుజ్జులో మనం ఇందాక కొన్ని మాత్రమే తాలింపుకు తీసుకున్నాం, ఇప్పుడు మిగతా కొన్ని పచ్చడిలో వేసేస్తున్నాము, ఈ పేస్ట్లో వేస్తున్నాము. అలాగే ఉప్పు కూడా విడిగా కలుపుకోకుండా ఇట్లా చింతపండు గుజ్జులో వేసి మనం మిక్సీ వేసినట్లయితే మనకి పచ్చళ్ళ త్వరగా కలుస్తుంది అనమాట. ఇది చల్లారిందండి, కొంచెం గోరెచ్చగా ఉంది. ఆయిల్లో వేసేస్తున్నాను చింతపండు. మనకు చింతపండు పులుసు తీసి తాలింపులో వేసి ఉడికించుకునే కంటే ఇలా పచ్చడి బాగుంటుందండి. పులిహోర తాలింపులాగా వేసేసి శనగపప్పు మినపప్పు అన్నీ వేసి చింతపండు కూడా వేసి ఉడికిస్తుంటారు చాలామంది. అది గుజ్జు కాకుండా మన చేతితో పిసికి వాటర్ వేసేస్తుంటారు. అట్లా వాటర్ వేయటం వల్ల పచ్చడి నిలవ ఉండదండి, ఎక్కువ రోజులు బూజు వస్తుంది, జార్ అయిపోతుంది అనమాట, లూజ్ అయిపోతుంది పచ్చడి. ఇట్లా వేసుకుంటే మనకి గుజ్జు బాగుంటుంది,
చింతపండు ఎక్కడ వేస్ట్ కాదు, మనకి పీసులు ఇవన్నీ తీసే వేస్తాం కాబట్టి గుజ్జు వేస్ట్ కాకుండా చూడటానికి బాగుంటుంది, తినటానికి బాగుంటుంది. ఇలాగా మొత్తం మనం చింతపండు పేస్ట్ చేసేసుకొని చింతపండు, ఉప్పు, వెల్లుల్లిపాయలు వేసేసుకొని ఈ ఆయిల్లో బాగా కలిపేసుకోవాలండి. ఈ ఆయిల్ని మనం బాగా కలిపేసుకొని మొత్తం కూడా చల్లారిపోవాలండి. మనకి కారం వేసేటప్పుడు, ఆవపిండి వేసేటప్పుడు వేడి ఆయిల్లో వేయకూడదు. ఇప్పుడు మనం పక్కన వేయించి పెట్టుకున్న చల్లారిపోయిన ఉసిరికాయల్లో ఈ మొత్తం గుజ్జును వేసేస్తున్నాము. వేసేసి బాగా కలిపేసుకోవాలి. ఉసిరికాయలకి పట్టాలన్నమాట. మనకి చింతపండు ఉసిరికాయలకి పట్టే విధంగా మొత్తం కలిపేసుకుందాం. తాలింపు ఇప్పుడు మనం పచ్చళ్ళ కారం 200 గ్రాములు తీసి పక్కన పెట్టుకున్నాం కదా కేజీకి. ఈ 200 గ్రాముల కారం కూడా వేసేస్తున్నాను. వేసేసి బాగా కలిసే విధంగా కలుపుకోవాలి. ఈ పచ్చడి పూర్తిగా చల్లారిన తర్వాత మాత్రమే కారం కలుపుకోవాలండి. వేడి మీద కారం కలిపితే ఏమవుతుందంటే నల్లగా వస్తుంది, పచ్చడి మొత్తం నల్లగా వస్తుంది. మనం సహజంగా ఉండాల్సిన రెడ్ కలర్ ఉండదన్నమాట, నల్లగా అయిపోతుంది. ఈ కారం కూడా వేసి బాగా కలిపేసుకుందాము. ఈ కారం కలిసిన తర్వాత మనం ఇందులో మళ్ళీ ఇంకా వేయాల్సినవి ఉన్నాయండి. ఇదిగోండి కలిసిపోయింది కదా, కారం కలిసిపోయింది కదా, పచ్చడి కూడా చల్లగా అయిపోయింది. ఇప్పుడు ఇందులో మనం వేయించి పొడి చేసి పెట్టుకున్న మెంతిపిండి 50 గ్రాములు, 100 గ్రాములు ఆవపిండి వేసేద్దాము. నేను ఇందులో మామిడికాయ పచ్చడి పెట్టానండి. ఈ పచ్చడి పెట్టే ముందే అందులో కొంచెం ఆవపిండి మిగిలితే ఇందులో వేశాను. అది కొంచెం ఎక్కువ అయ్యేటట్టుంది. అది తీసి పక్కన పెట్టేసి మనకు కావలసినంత 100 గ్రామ్స్ మాత్రమే పచ్చడిలో వేసుకున్నాం. ఎక్కువ వేసుకున్నా ఏం కాదు, కానీ కొంచెం చేదు వస్తుంది పచ్చడి. మనం తినేటప్పుడు కూడా కమ్మదనం లేకుండా కొంచెం ఆవు ఘాటు ఎక్కువ అవుతుంది, కొంచెం చేదు వస్తుంది. అందుకోసం ఖచ్చితంగా కేజీకి 100 గ్రాములు ఆవాల పిండి సరిపోద్ది. సన్న ఆవాలు చక్కగా శుభ్రం చేసుకొని వేయించుకొని పొడి చేసుకొని పచ్చడిలో కలుపుకోవాలి. మనకు మెంతిపిండి కూడా 50 గ్రాముల కంటే ఎక్కువ వేసుకోవద్దండి. మెంతిపిండి వేయటం వల్ల ఆ పచ్చడి కొద్ది రోజులకి కొంచెం ముక్కు వాసన వస్తున్నట్టు, కొంచెం పాత వాసన వస్తున్నట్టు అయితే ఆ గ్రేవీ పాడవుతుంది అనమాట. అందుకోసం మెంతిపిండి కూడా కొంచెం తక్కువే వేసుకోండి పచ్చళ్ళల్లో. ఇప్పుడు అయిపోయిందండి, మొత్తం కలిపేసాను. ఇదిగండి పచ్చడి ఎంత సూపర్గా మంచి కలర్తో ఎంత బాగుందో చూడండి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. తెలుగు రుచులు ఛానల్ని రెగ్యులర్గా వాచ్ చేస్తుండండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు కాకపోతే ఎవరు సపోర్ట్ చేయాలి చెప్పండి. మీరు సపోర్ట్ చేస్తే నాకు కూడా ఆసక్తిగా ఉంటుంది చేయడానికి. ఓకేనా అండి? బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి, ఆల్ని ప్రెస్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకొక మంచి వీడియోతో మీ ముందు ఉంటానండి.